పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన పార్టీల బలాబలాలు. టీడీపీ 31.27, వైసీపీ 34.64, జనసేన 29.71, ఇతరులు 1, న్యూట్రల్ 3.38. పి గన్నవరం అసెంబ్లీ పరిధిలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ కనీసం ఇన్ఛార్జ్ని నియమించుకోలేని స్థితిలో ఉంది. పి గన్నవరం నుంచి టీడీపీ బరిలో నిలుస్తుందో లేక జనసేన అభ్యర్థిని బరిలో నిలుపుతుందో ఇంకా స్పష్టం కాలేదు. వైసీపీ నుంచి ప్రస్తుత శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబును తప్పించి ఎంపీ చింతా అనురాధను పి గన్నవరం అసెంబ్లీ బరిలో నిలపడం ఖాయంగా మారింది. టీడీపీ లేక జనసేన పార్టీల నుంచి బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి రెండు పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడితే పి గన్నవరంలో కూటమి అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉంది. పి గన్నవరం అసెంబ్లీ అలయన్స్ లో బలాబలాలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. టీడీపీ ప్లస్ జనసేన 47.95, వైసీపీ చింతా అనురాధ 43.67, ఇతరులు 1, న్యూట్రల్ 7.38. వైసీపీ నుంచి బలమైన అభ్యర్థిని బరిలో నిలుపుతున్న నేపథ్యంలో టీడీపీ జనసేన ఏకతాటిపైకి వచ్చి పోరాడితేనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కూటమిలో పలు గ్రూపులు ఉన్న నేపథ్యంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం ఎలా అనేదే ప్రధానమైన ప్రశ్న.